సగం మన తెలుగు సినిమాలే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. 100 కోట్ల ఓపెనింగ్స్ చిన్న టాస్క్ ఏం కాదు. ఎంతో హైప్ ఉండి లార్జ్ స్కేల్ ఉండి భారీ బడ్జెట్ పెడితే తప్ప అవ్వదు. మరి ఇప్పటి వరకు ఎన్ని ఫస్ట్ డే 100 crore గ్రాస్తో ఓపెన్ అయ్యాయి? ఆ సినిమాలు ఏంటి, ఎవరికి ఎన్ని ఉన్నాయి, టాక్తో ఎవరు కొట్టారు, టాక్ లేకుండా ఎవరు కొట్టారు అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ ఇండియాలో మొదటి 100 కోట్ల ఓపెనింగ్స్తో కొట్టిన సినిమా ఎపిక్ బాహుబలి 2. మన తెలుగు నుండే అన్మ్యాచబుల్ హైప్ అండ్ క్రేజ్తో, నెవర్ బిఫోర్ ఫుట్ఫాల్స్తో, 100% ఆక్యుపెన్సీతో ఓన్లీ ఇండియాలోనే 150 కోట్లు దాటి వరల్డ్ వైడ్గా 215 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అప్పుడే. సెకండ్ది మళ్ళీ రెబుల్ స్టార్ మూవీనే. యాక్షన్ సాహో ఫ్లాప్ టాక్తో కూడా టాప్ ఓపెనింగ్స్ పెట్టి తన క్రేజ్ చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ 100 crore కొట్టిన ఫస్ట్ హీరో అయ్యాడు. వరల్డ్ వైడ్గా 125 crore స్టార్ట్ అయింది సాహో. తర్వాత మైటీ RRR, ఇంక్రెడిబుల్ హైప్, అల్చెల్తో భారీ లెవెల్ హంగామాతో ఇది కూడా ఇండియాలోనే 100 crore దాటి వరల్డ్ వైడ్గా ATRగా ఏకంగా 235 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ ఫోర్త్ వన్ KGF 2 జస్ట్ కొన్ని డేస్ గ్యాప్లో రిలీజ్ అయ్యి RRRకి ఇంకో లెవెల్ స్టామ్ని క్రియేట్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రేంజ్ ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్గా 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ పఠాన్, బాలీవుడ్ నుండి ఫస్ట్ ఫిలిం ఈ మార్క్ రీచ్ అవ్వడం. యాక్చువల్గా ఈ మార్క్ ఫస్ట్ వాళ్ళే కొడతారనుకున్నారంతా, కానీ మనోడు కొట్టాడు. అయితే పఠాన్ మొత్తం బాలీవుడ్కే కంబ్యాక్ ఫిలింగా వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 105 కోట్ల గ్రాస్తో మొదలైంది. సిక్స్త్ వన్ బాలీవుడ్ ఫిల్మ్ ఆదిపురుష్. అఫ్ కోర్స్ ప్రభాస్ అన్న ఉన్నది వాళ్ళదే, వాళ్ళే చెడగొట్టారు. అంత ట్రోల్ అయినా, టాక్ సరిగా పడకపోయినా మొదటి రోజు 100 కోట్లు కొట్టింది ఓన్లీ బికాస్ ఆఫ్ రెబుల్ స్టార్. ఆదిపురుష్ ఓపెనింగ్స్లో 137 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకో 100 crore ఓపెనర్గా స్టార్ట్ అయింది. తర్వాత జవాన్, షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ 100 crore ఓపెనింగ్స్, మస్త్ హైప్తో, బీభత్సమైన టాక్తో డే 1 126.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎయిత్ వన్ లియో, ఫస్ట్ తమిళ్ మూవీ తెలుసు కదా, ఆ హైప్, LCAకు లింక్ అని అదని ఇదని చాలా లేపారు. మన దగ్గర కూడా చాలా బాగా ఓపెన్ అయింది. ఓవరాల్గా మిక్స్డ్ టాక్ వచ్చిన ఫస్ట్ డే 148.6 కోట్ల గ్రాస్ కొట్టింది. నెక్స్ట్ క్రేజీ యానిమల్, సినిమాకి ముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు అంతా. సూపర్ బజ్ అన్ని చోట్ల. బాగా ఓపెన్ అయ్యి నార్త్కి ఇంకో 100 కోట్ల మూవీగా టోటల్ వరల్డ్ వైడ్గా 117 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తర్వాత 1 month గ్యాప్లో ఇండియాలోనే మోస్ట్ హైప్డ్గా వచ్చిన సలార్ సాలిడ్గా స్టార్ట్ అయ్యి ఎక్సలెంట్ ఆక్యుపెన్సీతో వరల్డ్ వైడ్గా 168 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 11th మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రెబుల్ స్టార్ సెన్సేషన్ కల్కి సినిమాతో. అసలు ఈ సినిమా అంతేం కొట్టదు. డే 1 టాక్ వస్తే లాంగ్ రన్లో ఆడుతుందిలే అనుకున్నారు, కానీ ఓపెనింగ్లోనే 185 కోట్ల గ్రాస్ కొట్టి చూపించాడు. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ తలపతి గోట్. అసలు హైప్ లేని సినిమాతో ఆయన క్రేజ్ ఏంటో తెలిసింది. మళ్ళీ టాక్ పడకపోయినా గోట్ మూవీ ఫస్ట్ డే 102 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత దేవరా మస్త్ యాంటిసిపేషన్తో, ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి అన్ని ఏరియాస్లో ఎక్సలెంట్గా ఓపెన్ అయింది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 145 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 14th వన్ మ్యాసివ్ పుష్ప 2 సీక్వల్ పవర్తో, హిమ్మంగ సైప్తో, బన్యన్నకి నార్త్లో ఉన్న క్రేజ్తో ఆల్ టైమ్ రికార్డ్గా నెవర్ బిఫోర్గా ఓపెన్ అయింది. వరల్డ్ వైడ్గా ఏకంగా 286 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ ఇప్పుడు నిన్న కూలీ, ప్రతి ఇండస్ట్రీని ఊపేసిన సినిమా భారీ లెవెల్లో, పైగా చాలా రోజులు అయింది ఒక సినిమాకి మనం అంత ఉత్సాహంతో పోయి. నిన్న కూలీ యావరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ పడ్డా వరల్డ్ వైడ్గా 152 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ లిస్ట్లో ప్రభాస్వి 5 సినిమాలు, NTR, షారుఖ్ అండ్ విజయ్వి 2 సినిమాలు, అండ్ రామ్ చరణ్, యష్, రణబీర్, అల్లు అర్జున్ అండ్ రజనీకాంత్ ఒక్కో సినిమాతో ఉన్నారు. పైగా ఇందులో 7 సినిమాలు మన తెలుగువే, అంటే సగం మనవే. ఇప్పుడు 100 కోట్లు ఓపెనింగ్ చాలా కామన్ అయిపోయింది. పైగా అందరు పాన్ ఇండియా సినిమాలతో దిగుతున్నారు. ఇంకో 40 daysలో ఓజీ కూడా కొడుతుంది. 150 crore కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కొంచెం మార్నింగ్ డీసెంట్ టాక్ పడితే. అండ్ నెక్స్ట్ అన్ని ఓజీ కాకుండా మిగతా అవన్నీ 200 కోట్లతో మొదలవుతాయి. పెద్ద కూడా అప్పటికి ఇంకొంచెం హైప్ పెరిగితే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఇక. సో అది గైస్ మ్యాటర్, 100 crore ఓపెన్ అయిన సినిమాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్లో చూసిన సినిమాలని, మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.